హాయ్ అండి. మామిడికాయ తురుము పచ్చడి ఇలా ఒకసారి చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. టిఫిన్స్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మామిడికాయలు తీసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. పావుగంట సేపు బాగా డ్రై అయ్యే వరకును. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని ఇలా మామిడికాయలు తురుముకున్నదాన్ని తీసుకోవాలండి. చిన్న కన్నాలు ఉన్న దాంతో తురుమకూడదు. ఇలా పెద్దగా కన్నాలు ఉన్న దాంతో తురుముకుంటే బాగా వస్తుందండి తురుము. తొక్కతోనే తురిమేసుకోవాలి. ఈ విధంగా తురుముకోవాలండి. ఒక మామిడికాయకి నాకు ఇంత తురుము వచ్చింది. అలానే ఇంకో మామిడికాయ కూర తురిమేసుకోవాలండి. చూసారా ఎంత వచ్చింది? నాకు 2 మామిడికాయలకి నేను 2 మామిడికాయలే చేశానండి. ఇప్పుడు లోతుపాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. మెజర్మెంట్ కప్ తీసుకోవాలండి. మెజర్మెంట్ కప్తోని ఇవన్నీ కొలుచుకోవాలి. నాకు ఈ కప్పుతోటి 3 కప్పులు మామిడి తురుము వచ్చిందండి. ఇప్పుడు ఇందులోనే మెంతిపొడి, ఆవాల పొడి అన్నీ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాల పొడి, 1 స్పూన్ మెంతిపొడి వేసుకోవాలండి. మెంతిపొడి తక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాతను ఏ కప్పుతో మనం తురుము తీసుకున్నామో 3 కప్పుల తురానికి నేను 1/2 కప్పు కారం వేసానండి. అందులో కొంచెం పక్కన పెట్టాను తర్వాత వేద్దామని. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతను మిగతా కారం కూడా వేసుకోవాలండి. పచ్చికారం అప్పటికప్పుడు ఆడించుకుంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాతను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. మెజర్మెంట్ కప్తోనే 1.5 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాతను 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 4 ఎండుమిరపకాయలు కూడా చితుముకొని వేసుకోవాలి. కొన్ని కరివేపాకులు, కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతను ఒక ఎల్లుల్లిపాయ, పెద్ద ఎల్లుల్లిపాయని తొక్కలు తీసి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ వేడిలోనే ఎల్లుల్లిపాయలు కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోనే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా. చూసారా ఎంత సింపులో? చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మామిడికాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి ఈ టైంలోనే మనం అప్పటికప్పుడు ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్లో కూడా తింటే చాలా బాగుంటుంది. పుల్ల చాలా బాగుంటుందండి పచ్చడి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. టిఫిన్స్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.